రాష్ట్రాభివృద్ధి ప్రజా సంక్షేమ ఇదేం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సాక్షితో సిఎస్ విజయానంద్ స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి జలంతో జయం అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి గోదావరి బనకచెర్ల అనుసంధానంతో తెలుగు తల్లికి జలహారతి, కృష్ణానదిలో నీరు దగ్గే, గోదావరిలో 4114 టీఎంసీల వరద సముద్రం పాలవుతుంది. నదుల అనుసంధానంతో ఇందులో కనీసం కృష్ణాకు 200 టీఎంసీలు తరలించిన కరువు వరదలను ఎదుర్కోవచ్చు. బనకచెర్ల గోదావరి నీటిని తీసుకెళ్లగలిగితే రాష్ట్రంలో అంతర్గతంగా నదుల అనుసంధానం పూర్తయినట్టే, తెలుగు తల్లికి జలహారతి ఇచ్చినట్టే. 3 ఏళ్లు 80,112 కోట్ల వ్యయం, తొలి దశలో 13,511 కోట్లతో పోలవరం ప్రకాశం బ్యారేజీకి జలాలు, అక్కడి నుంచి బొల్లాపల్లి వరకు రెండో దశలో 150 టీఎంసీలు ఎత్తిపోత, దీని అంచనా 28,560 కోట్లు. మూడో దశలో బనకచెర్లకు తరలింపు 38,014 కోట్లతో రోజుకు 2 టీఎంసీలు, మొత్తంగా 368 కిలోమీటర్ల ప్రయాణం, 10 లిఫ్టులతో నీరు ఎత్తిపోత. కేంద్రం రాష్ట్రం ప్రైవేట్ భాగస్వామ్యంతో హైబ్రిడ్ పద్ధతులు అమలు, ముఖ్యమంత్రి. రాయలసీమకి ఇది గేట్వే, పూర్తయితే రాష్ట్రానికి గేమ్ చేంజర్, కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించా. 3 నెలల్లో కేంద్రానికి ప్రతిపాదనలు ఆమోదం లభిస్తే ఆ తర్వాత 2-3 నెలల్లో టెండర్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కక్షలో